ఓం దుర్గాదేవియే నమః. నవరాత్రులలో మనం 10వ రోజుకి చేరుకున్నాం. ఈరోజు అమ్మను మహిషాసురమర్దినిగా పూజిస్తారు. మహిషాసురుణ్ణి ఎదుర్కోవడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మిగిలిన దేవతలందరూ తమ శక్తులను ధారపోసి దుర్గాదేవిని సృష్టిస్తారు. ఆమె అందరి దేవతల్లోని మంచి గుణాలన్నిటినీ స్వీకరించి అత్యంత శక్తివంతమైన మహాశక్తిగా ఆవిర్భవించింది. ఆమె సింహ వాహనం పైన కూర్చొని యుద్ధరంగంలోకి ప్రవేశించింది. ఆడవాళ్ళంటే చులకన భావం ఉన్న మహిషాసురుడు ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. ఆమెను తక్షణమే నాశనం చేయమని తన సైన్యాన్ని ముందుకు పంపించాడు. అప్పుడే దేవి నుంచి ఉద్భవించిన అనేక అంశాలు ఒక్కసారిగా యుద్ధంలో విరుచుకుపడ్డాయి. రాక్షస సైన్యం క్షణాల్లో మట్టి కరిచింది. ఇక లాభం లేదనుకున్న మహిషాసురుడు వెంటనే యుద్ధరంగంలోకి ప్రవేశించాడు. వివిధ రూపాల్లోకి మారుతూ ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. అతడు ఏనుగు, సింహం, సింహాసుర రూపాలను ఎత్తి అమ్మని ఇబ్బంది పెట్టాడు. కానీ దుర్గామాత తెలివిగా అతని దాడులన్నిటినీ నిలువరించింది. ఆమె కొత్త పద్ధతులతో అతన్ని వ్యూహాలన్నిటినీ చిత్తు చేసి అతనిలో చావు భయాన్ని పుట్టించింది. చివరిగా సింహం పైన కూర్చొని తన త్రిశూలంతో మహిషాసురుడి తలని ఛేదించింది. ఆ ఘటన తరువాత అమ్మను మహిషాసుర మర్దినిగా పిలవటం మొదలుపెట్టారు. దుర్గామాత పూజ ద్వారా శత్రువుల భయం తొలగిపోతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, విజయం లభిస్తుంది.